వికారాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి నరేందర్ అందిస్తున్న నివేదిక తెలుసుకుందాం. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా వికారాబాద్ జిల్లాలో మొదటి విడతలో 46,633 మంది లబ్ధిదారులకు 256.26 కోట్ల రూపాయలు, రెండవ విడతలో 26,438 మంది లబ్ధిదారులకు 262.64 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రైతు నేస్తం పథకం ద్వారా రెండవ విడత రుణమాఫీ నిధుల విడుదలపై రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్రభుత్వం నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్, వైద్య శాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు వివరించారు. ప్రతి గ్రామంలోనూ ఫీవర్ సర్వే చేయాలని ఆదేశించారు. దోమకాటుకు గురి కాకుండా ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు అత్యవసర కేసులకు చికిత్స చేయడానికి సరిపడా పడకలు ఏర్పాటు చేయాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు ఉపయోగించే యాంటీ స్నేక్ వీనం వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు పాఠశాల విద్యార్థులకు, బడి బయట పిల్లలకు మెదడువ్యాపి వ్యాధి నియంత్రణకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలో ఇటీవల రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్లు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా పెద్దముల్ మండలం చైతన్య నగరంలో ఘనంగా జిల్లా అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసులను ఉద్దేశించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే చదువు ఒకటే మార్గమని కలెక్టర్ అన్నారు. చదువు ద్వారా ఎంతటి స్థాయినైనా చేరుకోవచ్చని నిరూపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని విద్యను అభ్యసించాలని సూచించారు. బడియుడు పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. జన్మన్ పథకం ద్వారా గ్రామంలో కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ప్రతి ఇంటికి విద్యుత్తు, మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇంటింటి సర్వే నిర్వహించి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఢిల్లీలో జరగబోయే 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణాచారి, విద్యార్థి సాయి చరణ్కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశం రావటం సంతోషంగా ఉందని, తమ పాఠశాలను గుర్తించి ఆహ్వానాన్ని అందించడం మరవలేమని వారు తెలిపారు. జిల్లా కోటుపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లక్ష్మణ్ 8వ తరగతి విద్యార్థి సాయి చరణ్కు ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి తన విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే జరిగిందని తెలిపారు. తనలాంటి విద్యార్థులను ఉన్నత స్థాయిలో చేర్చాలని, ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నని తెలిపారు. నేటి బాలలకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని సహకారంతో కూరగాయలను పండిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు పండించిన కూరగాయలనే మధ్యాహ్న భోజనాలకు ఉపయోగిస్తున్నామని వివరించారు. దీన్ని గమనించిన ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు తమకు ఆహ్వానం పంపడం సంతోషంగా ఉందని అన్నారు. నా పేరు లక్ష్మణ్. నేను జెడ్పీహెచ్ఎస్ కోట్పల్లి స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్ గా పనిచేస్తున్నాను. మా పాఠశాల యందు వంటగది తోట నిర్వహించడం జరుగుతున్నది. ఆ వంటగది తోట ద్వారా ఇప్పటి జనరేషన్ కి సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తూ, ప్రయోజనాలను వివరిస్తూ, ఆ వంట తోట లోపల పండినటువంటి కూరగాయలన్నిటినీ మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లలకు వండించడం జరుగుతా ఉన్నది. నన్ను ప్రధానమంత్రి గారి యొక్క 15 ఆగస్టు వేడుకల లోపల ప్రత్యేక ఆహ్వానితుగా సెలెక్ట్ చేయడం అనేది ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నిర్వహించిన ప్రేరణ వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనిపించడం కూడా సంతోషకరంగా ఉందని అన్నారు.